ఎండియూని రద్దు చేశారు వీళ్ళు. ఎందుకు? దానికి దీనికి లింకే ఉంది. వాలంటీరు ఇదిగో ఈ టైంకి మీ దగ్గరికి రేషన్ వాహనం వస్తుందని మెసేజ్ ఇచ్చేవారు. ఒక వాలంటీర్ కూడా వచ్చేవారు కూడా, వెహికల్ కూడా. ఇప్పుడు వాలంటీర్ లేడు కదా, ఈ వెహికల్ ఎప్పుడు వస్తుంది ఎట్లా తెలుస్తుంది జనానికి? వెహికల్ అతను చెప్పడు కదా, అందరికి వ్యక్తిగతంగా చెప్పుకోలేడు కదా, ఆ సెంటర్కి వెళ్ళి నుంచుంటున్నాడు అంతే. అంటే కానీ చెప్పకపోయినా సరే సైరన్ వేసుకొని వస్తారు. కానీ ఇంతకుముందు ఏంటంటే మా చిన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు అప్పుడైతే పంచదార కిరోసిన్ ఇచ్చేవారు కదా, ఒక సంచి ఒక క్యాన్ దానికి టిన్నేమో దీనికి వెళ్ళినప్పుడు ఇవాళ పంచదార లేదమ్మా రేపు తీసుకురా, లేదంటే ఇవాళ కిరోసిన్ లేదమ్మా బియ్యం ఒకటే పట్టుకెళ్ళంటే అలా తెచ్చిన రోజులు నేనే చాలా రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఓకే, ఇప్పుడు అన్ని సరుకులు ఇస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత బియ్యం అయిపోయినాయి రేపురా, లేదంటే స్టాక్ అయిపోయింది లారీ రాలేదు, ఇలాంటి కారణాలు చెప్తే ఇబ్బందే కదా. ఇప్పుడు వెహికల్ ఉంటే వాడు వచ్చినప్పుడు తీసుకున్నారు హ్యాపీగా. నేను అనేది అదే, తనని తాను పరీక్ష పెట్టుకున్నాడు అంటున్నా. ఇది ఇప్పుడు రేషన్ డీలరు ఎండియు వాహనదారుణ్ణి దొంగగా చూపించి ఒకప్పుడు ఇదే రేషన్ డీలర్ల మీద ఆగ్రహాలు వ్యక్తం చేసేవాడు చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీల్లో. ఆ ఊళ్ళకి వెళ్ళినప్పుడు జనం రేషన్ సరిగ్గా రావట్లేదంటే వాళ్ళంటే ఏమనుకుంటున్నావు నువ్వు ఆ డీలరు అని చెప్పి తిట్టేవాడు ఈయన. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళంటే ఈ రేషన్ డీలర్లను దొంగలుగా చిత్రీకరించిన తెలుగుదేశమే ఇవాళ రోజున వాళ్ళు సత్పురుషులని చెప్తున్నారు. ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం. ఇవాళ సక్రమంగా అందినాయి అనుకోండి,